హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంహిత ఐఏఎస్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, జియోగ్రఫీ గ్రూప్ 1కి గ్రూప్ 2కి అంటే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ 1 గ్రూప్ 2 అవ్వచ్చు, టీజీపీఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ 1 గ్రూప్ 2 అవ్వచ్చు. దేనికన్నా సిలబస్ దగ్గర ఒకటే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఆ కన్సర్న్ స్టేట్ యొక్క జియోగ్రఫీ చదువుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే 5 యూనిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎవ్రీ యూనిట్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. సో 5 క్వశ్చన్స్ ఇంటూ 10 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 50 టోటల్ మార్క్స్ ఫ్రెండ్స్. ఇది జియోగ్రఫీ యొక్క మెయిన్స్ వెయిటేజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మీరు చూడండి ఫ్రెండ్స్, ఇది నేను పూర్తిగా ఇండియా అండ్ ఏపీపీఎస్సీ రీసెంట్గా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే మీకు రిసోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడానికి అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మీరు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఒక అథెంటిక్ కంటెంట్ని ఫ్రీగా మీరు మీకు ఫ్రీగా రిసోర్సెస్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ అసలు జియోగ్రఫీ ఏ విధంగా చదువుకోవాలన్నది కూడా ఫస్ట్ తెలియాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని సబ్జెక్టులు ఒకలా చదువుకోకూడదు ఫ్రెండ్స్. కొన్ని సబ్జెక్టులు టెక్నికల్ ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు సెమీ టెక్నికల్ ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు ఏంటంటే అసలు టెక్నికల్ కాదు ఫ్రెండ్స్, అవి సోషల్ సబ్జెక్ట్స్ అనమాట. ఆ సోషల్ సబ్జెక్ట్స్ అనేవి అసలు టెక్నికల్, అందులో లాజిక్ ఉండదు. ఇది ఏంటంటే కంప్లీట్ టెక్నికల్ ఫ్రెండ్స్. జియోగ్రఫీ అనేది కంప్లీట్ టెక్నికల్, ఎక్కువ టెక్నికల్. 70% ఆఫ్ సబ్జెక్ట్ ఇస్ టెక్నికల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం స్పెసిఫిక్ టెర్మినాలజీ తెలుసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏ విధంగా చదువుకోవాలన్నది కూడా తెలుసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. లేకపోతే మనం అంత ఎఫిషియెంట్గా రాయలేం ఫ్రెండ్స్. మెయిన్స్ అనేది ఎప్పుడు కూడా కాన్సెప్ట్ని పట్టుకోవాలి. టెక్నికల్ సబ్జెక్ట్ని ఎప్పుడు టెక్నికల్ వేలోనే డీల్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే ఆ టెర్మినాలజీని మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ని మనం చదువుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్ని, కరెంట్ అఫైర్స్ని మనం ఇంటర్లింక్ చేసుకోగలిగితే మన సబ్జెక్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదువుకోగలం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియన్ అండ్ ఏపీ ఫిజికల్ ఫ్యూచర్స్ అండ్ రిసోర్సెస్ ఫ్రెండ్స్. జనరల్గా ఒక ల్యాండ్స్కేప్ని డిఫైన్ చేయాలంటే మనం జియోగ్రఫీలోనే డిఫైన్ చేస్తాం ఫ్రెండ్స్. అది జియోమార్ఫాలజీ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఆ పర్టికులర్ ఏరియా యొక్క, మన ఇండియా యొక్క ఫిజికల్ ఫ్యూచర్స్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిజికల్ ఫ్యూచర్స్ ఏంటి అనేది చదువుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో ఏ రిసోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అనేది కూడా మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేజర్ ల్యాండ్ ఫామ్స్ మన భారతదేశంలో మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫిజియోగ్రాఫిక్ ఫ్యూచర్స్, ఆ ల్యాండ్ ఫామ్స్కి ఫిజియోగ్రాఫిక్ ఫ్యూచర్స్ అని కూడా మనం టర్మ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మేజర్ ల్యాండ్ ఫామ్స్ అన్న ఒకటే, ఫిజియోగ్రాఫిక్ ఫ్యూచర్స్ అన్న ఒకటే. మనం ఇక్కడ ఇండియా గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మనం ఇండియా గురించి చదువుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత వచ్చి ఏపీ స్పెసిఫిక్ చదువుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, చూడండి, మన ఇండియాలోని ఇండియన్ భూభాగాన్ని మనం జనరల్గా చూసుకుంటే ఇండియన్ భూభాగాన్ని 5 కేటగిరీస్ కింద చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ హిమాలయాస్, తర్వాత గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, తర్వాత పెనిన్సులర్ ప్లాట్యూ ఫ్రెండ్స్. ప్లెయిన్స్ ఒకటి, ప్లాట్యూ ఒకటి. ఇది పెనిన్సులర్ ప్లాట్యూ, ఇది గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, ఇది హిమాలయాస్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 1 మార్కింగ్ చేశాను, 1, 2, 3. నెక్స్ట్ ఏంటంటే కోస్టల్ ఏరియా ఫ్రెండ్స్. చూడండి, ఇది మన ఏపీ కూడా ఇక్కడ వస్తుంది. సో మన ఏపీకి కోస్టల్ ఏరియా అనేది ఏపీ అనేది సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ ఏరియా ఫ్రెండ్స్ మన ఇండియాలో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, కోస్టల్ ల్యాండ్స్ 4, 1, 2, 3, 4. ఈ 4 ఫిజికల్ ఫ్యూచర్స్ మనం కంప్లీట్గా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి హిమాలయాస్ని ఏ విధంగా చదువుకోవాలంటే ఆరిజిన్ అంటే ఏ విధంగా ఉద్భవించాయి, ఏ పీరియడ్లో ఆరిజిన్ అయ్యేవి, పీరియడ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏ పీరియడ్లో ఉద్భవించాయి. తర్వాత ప్రాసెస్నే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్.
ఆ పర్టికులర్ పీరియడ్లో సెటర్న్ ప్రాసెస్ ద్వారా ఇవి ఆరిజిన్ అవుతాయి కదా ఫ్రెండ్స్. అందులోని 2 ప్రామినెంట్ ప్రాసెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ప్రాసెస్ సైంటిస్టులు డిఫైన్ చేసినప్పటికీ మనం సైంటిఫికల్గా ప్రూవ్ అయినవి ఏంటంటే 2 ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇవి వైడ్లీ పాపులర్ ఫ్రెండ్స్. ఇవి ఏంటి చూడండి ఇక్కడ, జియో సింక్లైన్ థియరీ, తర్వాత ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ. ఈ ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ అనేది వరల్డ్ వైడ్ పాపులర్ ఫ్రెండ్స్. ఇది బాగా పాపులర్ ఫ్రెండ్స్. సెకండ్ది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ అండ్ స్ట్రక్చరల్ ఫ్యూచర్స్ ఆఫ్ హిమాలయాస్. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫిజికల్ అంటే జనరల్గా హిమాలయాస్ని కూడా మనం త్రీ టైప్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ గ్రేటర్ హిమాలయాస్ ఆర్ అప్పర్ హిమాలయాస్, రెండోది మిడిల్ హిమాలయాస్ ఆర్ హిమాచల్. ఫస్ట్ది గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి, సెకండ్ది లెస్సర్ హిమాలయాస్ ఆర్ హిమాచల్, థర్డ్ది శివాలిక్స్ ఆర్ లోవర్ హిమాలయస్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని ఈ సిలబస్ని పూర్తిగా రాసుకొని, నెక్స్ట్ ఏంటంటే అథెంటిక్ సిలబస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే ఏపీఎస్సి బోర్డు ఇచ్చిన సిలబస్ని ప్రింట్అవుట్ తీసుకొని మన సిలబస్ని పక్కన చూసుకోగలిగితే మీకు 70% ఆఫ్ సిలబస్ మీద ఒక గ్రిప్ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు చదువుకునే కొద్దీ ఆ రిమైనింగ్ 30% కూడా గ్రిప్ వచ్చి మీకు ఓవరాల్ సబ్జెక్ట్ అనేది ఎడిక్వేట్గా నేర్చుకోగలుగుతారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్, తర్వాత లెస్సర్ హిమాలయాస్, తర్వాత శివాలిక్స్ ఫ్రెండ్స్. గ్రేటర్ హిమాలయాస్ని హిమాద్రి అని పిలుస్తారు, లెస్సర్ హిమాలయాస్ని హిమాచల్ అని పిలుస్తారు, శివాలిక్ని లోవర్ హిమాలయాస్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. గ్రేటర్ హిమాలయాస్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత బాగా డిస్కంటిన్యూస్గా ఉండేవి, వైడ్గా ఉండేవి శివాలిక్స్ ఫ్రెండ్స్. శివాలిక్స్ తర్వాత మీరు ఇంక నెక్స్ట్ చూసుకోండి, ఒక ఏరియాని ఎప్పుడు కూడా మనం లాంగిట్యూడ్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం వల్ల ఏంటంటే మనకి అక్కడ క్లైమేటిక్ ఫ్యూచర్స్ అనేవి మనకి తెలుస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూడండి, మనం ఒక హిల్లీ ఏరియాకి వెళ్ళే కొద్దీ, ఈవెన్ సమ్మర్లో కూడా మనం ఒక హిల్లీ ఏరియాకి వెళ్ళే కొద్దీ, అంటే ఎగ్జాంపుల్ ఒక అరకు చూసుకోండి, మీరు సమ్మర్లో అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కంపేర్ టు ప్లెయిన్స్ మనం అక్కడ హిల్ ఏరియాలో టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అట్లీస్ట్ ఒక 10 degrees 5 to 10 degrees మధ్యలో డిక్రీజ్ అవ్వే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి గమనించినట్లయితే, మీరు ఆల్రెడీ మీలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి కూడా ఉండొచ్చు నాకు తెలిసి. మీరు సమ్మర్ వెకేషన్స్కి లంబసింగు, అరకు ఇలా మీరు ఎక్కడికన్నా హిల్లీ ప్లేసెస్కి వెళ్ళారంటే మీకు అక్కడ కొంచెం టెంపరేచర్ అనేది కంపేర్ టు మీరున్న ప్లేస్ కన్నా మీరు వెళ్ళిన ప్లేస్ కొంచెం తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే లాంగిట్యూడ్నల్ ఫ్యూచర్స్. లాంగిట్యూడ్నల్ అంటే హైట్కి సంబంధించింది. ఇప్పుడు జనరల్గా గ్లోబ్ని చూసుకుంటే ఫ్రెండ్స్, ఇవి లాంగిట్యూడ్స్, ఇవి లాటిట్యూడ్స్ ఫ్రెండ్స్. ఇవి 0 degrees లాటిట్యూడ్ అంటే ఈక్వేటర్. లాంగిట్యూడ్స్ అంటే వెర్టికల్గా ఉన్నవి, హారిజాంటల్గా ఉన్నవి లాటిట్యూడ్స్ ఫ్రెండ్స్. ఇవి మనం సబ్జెక్ట్లోకి వెళ్ళేసరికి పూర్తిగా డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, మీకు సబ్జెక్టు పూర్తిగా రావాలి అనుకుంటే ఫస్ట్ సిలబస్ చూసే ముందు 6th class 7th class జియోగ్రఫీ మీరు ఒకసారి చదివితే మీకు పూర్తి స్థాయిలో గ్రిప్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, మీలో చాలామంది నాకు తెలిసి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయస్ అనే దాన్ని కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇక్కడ మీకు కరెక్ట్గా 4 points వచ్చాయి చూడండి. ఫస్ట్ ఆరిజిన్, ఇదంతా హిమాలయసే గురించి, ఇదంతా హిమాలయస్ గురించే చదువుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా హిమాలయస్ గురించే. ఫస్ట్ ఆరిజిన్, తర్వాత ఫిజికల్ అండ్ స్ట్రక్చరల్ ఫ్యూచర్స్ ఆఫ్ హిమాలయాస్, అంటే ఫిజికల్ స్ట్రక్చరల్ ఫ్యూచర్స్ ఆఫ్ హిమాలయస్ గురించి చదువుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత లాంగిట్యూడ్నల్ అంటే హిమాలయస్లోని గ్రేటర్ హిమాలయస్ అనేది హయ్యర్ లాంగిట్యూడ్లో ఉంటాయి, శివాలిక్స్ అంటే లోవర్ హిమాలయస్ అనేది లోయర్ లాంగిట్యూడ్లో ఉంటాయి ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే అక్కడ టెంపరేచర్ కూడా వేరియేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు అది ఒకసారి చూసుకోవాలి. తర్వాత ఏంటంటే, సిగ్నిఫికెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ హిమాలయస్ అంటే మనకిప్పుడు హిమాలయస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, కోల్డ్ బ్రీజ్ అంటే నార్త్ సైడ్ నుండి వచ్చే కోల్డ్
ఎక్స్ట్రీమ్ కోల్డ్ కరెంట్స్ అనేవి మనకి హిమాలయస్ ద్వారా ప్రొటెక్ట్ చేయడం వల్ల మన భారతదేశానికి రావట్లేదు ఫ్రెండ్స్. అదే హిమాలయస్ లేకపోతే మన భారతదేశం అనేది ఈవెన్ 0 degreesలోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, తర్వాత ఫస్ట్ హిమాలయస్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ హిమాలయస్ అయిపోయింది కదా, హిమాలయస్ కంప్లీట్ అయిపోయింది. మనం హిమాలయస్లో 4 points చదువుకోవాలి. ఆ 4 points మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత గంగా సింధు ప్లెయిన్స్ ఫ్రెండ్స్. గంగా సింధు ప్లెయిన్స్ అంటే హిమాలయస్ కింద మనకి గంగా సింధు ప్లెయిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ హిమాలయస్ కింద ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ గంగా సింధు ప్లెయిన్స్. ఇవి ఫెర్టైల్ సాయిల్స్ ఫ్రెండ్స్, మోస్ట్ ఫెర్టైల్ సాయిల్ ఫ్రెండ్స్. ఎందుకంటే అవి న్యూ ఆరిజిన్ సాయిల్ ఫ్రెండ్స్, అలివేల్ సాయిల్స్ అంటారు వాటిని. ఎందుకంటే అవి రివర్ డిపాజిట్స్ ద్వారా ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. అవి మోస్ట్ ఫెర్టైల్ సాయిల్స్ ఫ్రెండ్స్. అక్కడ రైస్ పండుద్ది, వీట్ పండుద్ది, చాలా ఫెర్టిలిటీ ఎక్కువ ఉన్న సాయిల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, సేమ్ ఇలాగే గంగా సింధు ప్లెయిన్స్ ఏ విధంగా ఆరిజిన్ అయ్యాయి, అవి ఎందుకు ఆరిజిన్ అయ్యాయి ఫ్రెండ్స్? ఇక్కడ గంగా సింధు అంటే 2 నదుల వల్ల ఆ ప్లెయిన్స్ అనేవి ఆరిజినేట్ అయ్యాయి ఫ్రెండ్స్. తర్వాత అక్కడ ఫిజికల్ స్ట్రక్చరల్ ఫీచర్స్ కూడా మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత లాంగిట్యూడినల్ ఫీచర్స్, ఇది మనకు మినహాయింపు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ గంగా సింధు ప్లెయిన్స్లోనే అయితే ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, కాకపోతే హిమాలయస్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గంగా సింధు ప్లెయిన్స్ చదువుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన భారతదేశం అనేది అగ్రేరియన్ కంట్రీ కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, మీరు చూడండి మెజారిటీ ఆఫ్ రైస్ కానీ వీటి కానీ పంజాబ్, హర్యానా ఆ ప్రదేశాల్లో పండుతాయి ఫ్రెండ్స్. పంజాబ్, హర్యానా ఆ ప్రదేశాల్లో పండడం వల్ల మనం చూడండి, జనరల్గా మనం పంజాబ్, హర్యానాలో మనకి పంట డిఫిసిట్ ఉన్న ఫుడ్ సెక్యూరిటీకి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ పంజాబ్, హర్యానా అంటే ఇవన్నీ గంగా సింధు ప్లెయిన్స్ ఫ్రెండ్స్. అక్కడ ఎక్కువ మనకి వరి అనేది పండుద్ది, నెక్స్ట్ గోధుమ అనేది కూడా పండుతుంది ఫ్రెండ్స్. రైస్ అండ్ వీట్ అక్కడ నుంచి మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మనకి డిఫిసిట్ అయితే మనకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకోండి, గంగా సింధు ప్లెయిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ పెనిన్సులర్ ప్లాట్యూ అనేది వరల్డ్లోనే ఓల్డెస్ట్ ప్లాట్యూ. మీరు జనరల్గా చూసుకుంటే ఫ్రెండ్స్, ఎర్త్ యొక్క ఆరిజిన్ తర్వాత ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ కాంటినెంట్స్. మనం చదువుకున్నప్పుడు ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ద్వారా ఈ కాంటినెంట్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి, ఎలా మూవ్ అయ్యాయి అనేది మనం తెలుసుకుంటాం. దాంట్లోని మనకి ఈ పెనిన్సులర్ ప్లాట్యూ ఏ విధంగా ఫామ్ అయినది అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. అసలు ఈ పెనిన్సులర్ ప్లాట్యూ అనేది ఒక ఆస్ట్రేలియన్ కాంటినెంట్ యొక్క ముక్క. ఇది విడిపోయి మన యూరప్ కాంటినెంట్ని ఢీకొంటుంది ఫ్రెండ్స్. అక్కడ హిమాలయస్ అనేది ఆరిజినేట్ అవుతాయి. అదే ప్లేట్ టెక్టానిక్ థియరీ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత డీటెయిల్డ్గా చదువుకుందాం ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ ఏంటంటే మీకు సిలబస్ మీద ఒక అవగాహన వస్తుందని మీకు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, తర్వాత ఇండియా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఏపీ స్పెసిఫిక్ చదువుకోవాల్సి వస్తుంది. ఏపీలో ఏ ప్లాట్యూడ్స్ ఉన్నాయి, ఫిజికల్ ఫీచర్స్ గురించి మనం చదువుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇండియా గురించి ఎలా చదువుకున్నామో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ యూపీఎస్సీలోనే ఇండియా గురించే ఉంటుంది కాబట్టి మనం స్టేట్ గురించి పెద్ద స్పెసిఫిక్గా చదువుకోం ఫ్రెండ్స్. మనం ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ అంటే స్పెసిఫిక్ స్టేట్ కన్సర్న్ ఎగ్జామ్ కాబట్టి మనం ఖచ్చితంగా స్టేట్ యొక్క భౌగోళిక స్వరూపాల గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అదే ఏపీ యొక్క ఫిజియోగ్రఫీ ఆర్ తెలంగాణ యొక్క ఫిజికల్ జియోగ్రఫీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయితే, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయితే ఏపీ ఫిజికల్ జియోగ్రఫీ అనేది చదువుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్లాట్యూస్ తర్వాత కోస్టల్ ఏరియాస్ ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది ఇండియా. ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఏపీ. ఇక్కడ వైజాగ్ చిన్న వంపు ఉంటుంది చూడండి. జులై సినిమాలో కోట శ్రీనివాసరావు డైలాగ్ వేస్తారు కదా, మీరు చూడండి ఒకసారి ఆ డైలాగ్లో. ఇక్కడ ఇలా చిన్న వంపు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వంపు కరెక్ట్గా విశాఖపట్నం అది ఎక్కడ అనుకుంటున్నారు మీరు? భీమిలి విశాఖపట్నం మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. గీతం కాలేజ్ ఉంది కదా, అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఆ వంపు. మీరు మ్యాప్లో కూడా
డైరెక్ట్గా చూడొచ్చు మీరు అబ్జర్వ్ చేసి. తర్వాత ప్లాట్యూస్, తర్వాత కోస్టల్ ఏరియాస్, తర్వాత మన ఏపీకి వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్ ఫ్రెండ్స్. జనరల్గా చూడండి ఇక్కడ మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఇలా ఉంటాయి, వెస్టర్న్ ఘాట్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఎలివేషన్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ కంపేర్ టు ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఎలివేషన్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే వైడ్లో ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, వైడ్నెస్ అంటే విస్తీర్ణత ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ వచ్చి కంటిన్యూస్ ఫ్రెండ్స్. ఇది డిస్కంటిన్యూడ్ అంటే కంటిన్యూగా ఉండదు, ఏకంగా ఉండదు అనమాట. ఇది ఏకంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే హై ఎలివేటెడ్, మోర్ బయోడైవర్సిటీ ఉన్నది కూడా ఇక్కడే ఫ్రెండ్స్ కంపేర్ టు ఈస్టర్న్ ఘాట్స్. మనకి ఈస్టర్న్ ఘాట్స్ అనేవి వెడల్పు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఎత్తు తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అంత బయోడైవర్సిటీ కంపేర్ టు వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అనేవి అంత బయోడైవర్సిటీ ఉండవు ఫ్రెండ్స్. తర్వాత చూడండి మనం క్లైమేట్ చేంజెస్ ఫ్రెండ్స్. మీకు మనకి ఇండియా ఏపీకి ఫిజికల్ ఫీచర్స్ మనం చదివేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం సెకండ్ టాపిక్కి వచ్చాం, క్లైమేట్ చేంజ్. చూడండి ఫ్రెండ్స్, ఈ క్లైమేట్ చేంజ్ కూడా మనకి ఇండియా గురించి, ఏపీ గురించి కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన భారతదేశం అగ్రికల్చరల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, మెజారిటీ ఆఫ్ స్టేట్స్లోని అగ్రికల్చరలే కాబట్టి మనకి ఆ పర్టికులర్ క్లైమేట్ గురించి మనకు ఒక అవగాహన ఉంటేనే మనం ఆ పాలసీస్ అనేవి మనం మేక్ చేయగలుగుతాం. ఆ క్లైమేట్ వల్ల ఆ సాయిల్ ఏ విధంగా ఉన్నది, ఆ వాతావరణం ఏ విధంగా ఉన్నది అన్న దాన్ని బట్టి మనం పాలసీలు డిఫైన్ చేయగలుగుతాం. కాబట్టి మనం మ్యాండేటరీగా మనకు అందుకే ఫ్రెండ్స్ ఒక రీజన్ ప్రకారమే ఈ సబ్జెక్ట్స్ పెట్టారు. ఓన్లీ ఎలిమినేట్ చేయడానికి ఒకటే కాదు ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్ మనం నేర్చుకోగలిగితే రేపు పొద్దున రియల్ ఫీల్డ్లో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, మాన్సూనల్ సిస్టమ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ది సిలబస్ ఫ్రెండ్స్. మాన్సూనల్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చేంజెస్ ఇన్ మాన్సూన్లో ఉన్న చేంజెస్ వల్ల మన ఎకానమీ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, జనరల్గా ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే ఎల్నీనో, లానినా అని మీరు వింటూ ఉంటున్నారు. వాట్ ఈజ్ ఎల్నీనో ఏంటంటే మాన్సూన్స్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది ఫ్రెండ్స్. అంటే ఇన్ టైంకి మాన్సూన్ రాకపోవడం, వర్షాలు రాకపోవడం, నెక్స్ట్ వర్షాలు డిలే అయిపోవడం, ఒక్కొక్కసారి పూర్తిగా పడకపోవడం, ఇలాంటివి జరుగుతాయి ఫ్రెండ్స్. ఇది మన కాన్సెప్ట్లోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ తర్వాత జియాలజీ ఫ్రెండ్స్. ఇది యూపీఎస్సీలో లేదు ఫ్రెండ్స్. జియాలజీ ఓన్లీ ఏపీపీఎస్సీలోని టీజీపీఎస్సీలోనే ఉంది. జియాలజీ ఏంటంటే భూమి గురించి చదువుకోవడం ఫ్రెండ్స్. భూమి సాయిల్ గురించి చదువుకోవడం. భూమి గురించి కాదు, భూమి సాయిల్ గురించి, పర్టికులర్ సాయిల్ గురించి మనం చదువుకోవచ్చు ఫ్రెండ్స్ జియాలజీలో. ఇండియా అండ్ ఏపీ, మనం ఇండియా గురించి చదువుకోవాలి, ఏపీ గురించి చదువుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇండియా అండ్ ఏపీ. తర్వాత మనం సాయిల్ గురించి చదువుకోవాలంటే ఆ సాయిల్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఆ కిందన పేరెంట్ రాక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పేరెంట్ రాక్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ బట్టినే ఆ సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి కూడా డిఫైన్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడండి, జనరల్గా బసాల్ట్ రాక్ ఎప్పుడు కూడా బ్లాక్ కలర్ సాయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. బసాల్ట్ రాక్ అనేది ఒక బ్లాక్ కలర్ గ్రానైట్ రాక్ అనమాట. ఆ రాక్ ఏమవుతుందంటే అలాగా వెదరింగ్ ఎరోజన్ ప్రాసెస్ ద్వారా ఆ రాక్ డిగ్రేడ్ అయిపోయి సాయిల్ ఫార్మేషన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ సాయిల్ ఫార్మేషన్ వల్ల చెట్టు పుట్ట పెరగడం వల్ల ఆ సాయిల్కి ఫెర్టిలిటీ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అది ఒక న్యాచురల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే సాయిల్స్ కైండ్స్ అంటే టైప్స్ మనం చదువుకోవాలి, దాని ఇంపార్టెన్స్ చదువుకోవాలి. సోషల్ ఎకనామికల్ ఇంప్లికేషన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామికల్గా సోషల్గా మనకి ఆ సాయిల్ అనేది ఏ విధంగా ఉపయోగపడుద్ది అనేది చదువుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ రిసోర్సెస్ ఫ్రెండ్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. చూసుకోండి. నెక్స్ట్ ఫిజికల్ రిసోర్సెస్లో వాటర్ అనేది కూడా ఫిజికల్ రిసోర్సెస్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనకు వాటర్ గురించి మెనీ స్టేట్స్ డిస్ప్యూటెడ్లో ఉంటున్నాయి ఫ్రెండ్స్. కర్ణాటక, తమిళనాడు అవ్వచ్చు, మన ఏపీ తెలంగాణ అవ్వచ్చు, ఏపీ కర్ణాటక అవ్వచ్చు. ఇలాగా వేరే స్టేట్స్ అనేవి వాటర్ షేరింగ్
వాటర్ షేరింగ్లో కొంచెం ఇబ్బంది రావడం వల్ల డిస్ప్యూట్స్ అనేవి రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. చూసుకోండి నెక్స్ట్. తర్వాత చూడండి, ఇదిగో వాటర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం. అంటే త్రూ వాటర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం ద్వారా పార్లమెంట్ అనేది టూ ఆర్ మోర్ స్టేట్స్ వాటర్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయితే వాటర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం అనే ప్రాసెస్ ద్వారా ఆ డిస్ప్యూట్ని కుదిరినంత తొందరగా సాల్వ్ చేయడానికి చూస్తుంది ఫ్రెండ్స్. తర్వాత వాటర్ పర్సంటేజ్ గురించి చదువుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పర్సంటేజ్ అవైలబిలిటీ పర్సంటేజ్ ఏంటి, ఎంతవరకు పర్సంటేజ్ ఉంది, ఎంతవరకు అవైలబిలిటీ ఉంది. తర్వాత ఎక్కడెక్కడ డ్యాములు కడుతున్నారు, మేజర్ డ్యామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. మనం చూసుకుంటే ఇండస్ రివర్ మీద డ్యామ్ కడుతున్నారు ఫ్రెండ్స్. అది రీసెంట్గా న్యూస్లో ఉంది. దాని గురించి చూసుకోవాలంటే రీసెంట్గా డిస్ప్యూట్ ఎక్కడ ఎందుకు డిస్ప్యూట్ అవుతాయంటే ఫ్రెండ్స్, ఇప్పుడు డ్యామ్లు ఎందుకు కడతారు, వాటర్ని స్టోర్ చేసుకోవడానికి. అక్కడ ఆ పీపుల్ వాడుకోవడానికి కట్టుకుంటారు ఫ్రెండ్స్. మనకి ఆ పీపుల్ వాడుకోవడానికి డ్యామ్ని కట్టుతున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి, అక్కడ వాటర్ని స్టోర్ చేయాలంటే ఆ వాటర్ ఫ్లోని ఆపాలి, అది స్లో చేయాలి కదా. ఇక్కడ ఏమవుతుంది అంటే స్లో చేస్తే ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి కిందకు వచ్చేస్తుంది కాబట్టి. అదే వాటర్ని కంప్లీట్గా ఆపినప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న స్టేట్స్ ఏమవుతాయి, పైన ఉన్న స్టేట్స్ వాటర్ని వాడుకుంటాయి, కింద ఉన్న స్టేట్స్ ఏమవుతాయి ఫ్రెండ్స్, కింద ఉన్న స్టేట్స్ వాటర్ డిఫిసిట్లోకి వెళ్ళిపోతాయి. సో అక్కడ ఏం జరుగుతుంది, వాటర్ క్రైసిస్ అనేది మొదలవుతుంది అనమాట. అది లేకుండా ఉండడానికి వాటర్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనే మెకానిజం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. తర్వాత ఈ డ్యామ్స్ అనేవి కూడా న్యాచురల్ రిజర్వాయర్స్, అంటే న్యాచురల్ రిజర్వాయర్స్, నెక్స్ట్ మ్యాన్మేడ్ ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ అనేవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. 2 types ఆఫ్ డ్యామ్స్, 2 types ఆఫ్ రిజర్వాయర్స్. రిజర్వాయర్ అంటే ప్రాసెస్ ఏంటి, రిజర్వ్ ద వాటర్. సో న్యాచురల్గా రిజర్వాయర్స్ ఉంటే ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్టిఫిషియల్గా రిజర్వాయర్స్ ఉంటే ఈ కింద ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నారా లేదనేది కూడా గమనించుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, వన్ ఆఫ్ ద మేజర్, అగైన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఎందుకంటే రీసోర్సెస్ గురించి ఇప్పుడు ఎక్కువ శాతం గొడవలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కంట్రీస్కే కాకుండా స్టేట్స్కే కాకుండా ఇన్ బిట్వీన్ ఎప్పుడు కూడా రిసోర్సెస్ గురించే గొడవలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే రిసోర్సెస్ మీదే డెవలప్మెంట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు రిసోర్సెస్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటే మనం డెవలప్ అవుతాం. సో స్టేట్ ఇప్పుడు సపోజ్ మనకి తెలంగాణ ఎగ్జాంపుల్, మనకి కర్ణాటక ఉంది ఫ్రెండ్స్. మనకి బార్డర్లో ఒక రిసోర్సెస్ పడిందంటే ఆ రిసోర్సెస్ మాదంటే మాది అని చెప్పి అంటే కొంచెం కాన్ఫ్లిక్ట్ అవే పరిస్థితులు వస్తాయి కదా ఫ్రెండ్స్. అలా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఎవరు లబ్ధి పొందడానికి వాళ్ళు చూసుకుంటారు. సో అక్కడ ఈ రిసోర్సెస్ మా ఏరియాలో పడ్డాయి అని వీళ్ళంటే కాదు ఈ రిసోర్సెస్ మా ఏరియాలో పడ్డాయి అని వాళ్ళు అంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రిసోర్సెస్ గురించి కొట్లాట మొదలవుతుంది ఫ్రెండ్స్. దానికి కూడా మళ్ళీ రిడ్రెసల్ మెకానిజం ద్వారానే సాల్వ్ చేస్తుంది ఫ్రెండ్స్. పార్లమెంట్ అనేది సాల్వ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడు కూడా ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఎప్పుడు కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్ ఫ్రెండ్స్. ఎందుకంటే డెవలప్మెంట్ జరుగుతుంది అంటే అక్కడ ఎకానమీ కాంప్రమైజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి అక్కడ ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ఏ విధంగా చెప్పాలంటే, ఇప్పుడు మన ప్రాంతంలో ఒక అడవి ఉందనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇంటి దగ్గరలో ఒక అడవి ఉంది. అడవిలో పర్టికులర్ రిసోర్సెస్ అనేది బయటపడింది. సో మనం అక్కడ ఏం చేస్తాం, ఆ రిసోర్సెస్ని ఎక్స్కవేట్ చేయడానికి దాన్ని తవ్వుతాం ఫ్రెండ్స్. తవ్వుతాం మనం దాన్ని బయటికి తీయడానికి. సో అక్కడ ఏమవుతుంది, అక్కడ ఉన్న పర్యావరణం దెబ్బతింటుంది కాబట్టి ఆ పర్యావరణాన్ని మనం మళ్ళీ రీస్టోర్ చేయలేము. సో మనకి డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా రిసోర్సెస్ తీయాలి. ఆ రిసోర్సెస్ ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎకానమీ డెవలప్మెంట్ జరిగే దగ్గర ఖచ్చితంగా ఎంత కాదనుకున్నా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ దానికే ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి, అంటే వితౌట్ కాంప్రమైజింగ్ ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ రిసోర్సెస్.
అంటే నెక్స్ట్ జనరేషన్కి రిసోర్సెస్ లేకుండా చేయకూడదు. వాళ్ళు కూడా మన రిసోర్సెస్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎంత హక్కు ఉందో మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా అంతే హక్కు ఉంది అని కాన్సెప్ట్ ఫ్రెండ్స్. చూడండి, ఫారెస్ట్ రిజర్వ్స్, నెక్స్ట్ ల్యాండ్స్కేప్, ఫారెస్ట్ రిసోర్సెస్ ఫ్రెండ్స్. ఇది ఫారెస్ట్ రిసోర్సెస్లో ఆర్టిఫిషియల్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఫారెస్ట్ రిసోర్సెస్ అనేది ఒక న్యాచురల్ రిసోర్సెస్. ఫారెస్ట్ రిసోర్సెస్లో ల్యాండ్స్కేప్ ఫ్రెండ్స్. ల్యాండ్స్కేప్ అంటే ఆ భూభాగం, ఆ టెరిటరీ ఏ విధంగా ఉన్నది. ఇప్పుడు ఫారెస్ట్లు కూడా అన్నీ ఒకలా ఉండవు కదా ఫ్రెండ్స్. ఫారెస్ట్లో టైప్స్ ఉంటాయి. డెసిడ్యుయస్, ట్రాపికల్ రైన్ ఫారెస్టు, ఇలా డిఫరెంట్ ఫారెస్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఫారెస్ట్స్కి ఆ పర్టికులర్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్, నెక్స్ట్ ఏంటంటే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ తర్వాత ఏంటంటే క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి ఫ్రెండ్స్. పర్టికులర్ ఫారెస్ట్కి ఏ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఉండాలని. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫారెస్ట్ అంటే అందులోనే జంతుజాతి, వృక్షజాతి ఉంటుంది కదా ఫ్రెండ్స్. అదే ఫ్లోరా అండ్ ఫానా. ఫ్లోరా అంటే వృక్షజాతి ఫ్రెండ్స్. ఫ్లోరా అంటే వృక్షజాతి ఫ్రెండ్స్. ఫౌనా అంటే జంతుజాతి అనమాట. ఒక ఫారెస్ట్లోని మొక్కలు ఉంటాయి, జంతువులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. వాటిని గురించి మనం స్టడీ చేయడాన్ని స్టడీ ఆఫ్ ఫ్లోరా అండ్ స్టడీ ఆఫ్ ఫౌనా అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, మీకు ఇక్కడ ఇచ్చాను కదా ఫ్రెండ్స్. ఫ్లోరా అంటే వెజిటేషన్ అండ్ క్లాసిఫికేషన్. వెజిటేషన్ అంటే అదే ఫ్రెండ్స్, మొక్కలు. నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్, అక్కడ మనం ఏం చదువుకోవాలంటే ఆ మొక్కలకి అక్కడ ఉన్న యానిమల్స్లో ఏవేవి ఎండేంజర్ స్థితిలో ఉన్నాయంటే అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి, వల్నరబుల్ స్థితిలో ఉన్నాయి కూడా మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను డయాగ్రామ్ వేసాను. ఇది వెస్ట్రన్ ఘాట్స్, ఇది ఈస్టర్న్ ఘాట్స్ డిస్కంటిన్యూగా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే వైడ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి హైట్ ఎక్కువ ఉంటాయి, విడ్త్ తక్కువ ఉంటాయి, లెంత్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండ్స్ చూడండి, ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. వెస్ట్రన్ ఘాట్స్ అనేవి యంగ్ ఫోల్డ్. అంటే ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్రన్ ఘాట్స్ అనేవి యంగ్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్. దీని గురించి కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్ మనం. తర్వాత అగ్రికల్చరల్ ఫ్రెండ్స్ చూడండి. నెక్స్ట్ ఏజ్, లాటిట్యూడ్ అంటే హైట్, ఏజ్ ఆ పర్టికులర్ అదే చెప్పాను కదా ఫ్రెండ్స్. ఏజ్ అంటే ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్స్కి కొంచెం యంగ్ కంపేర్ టు ఈస్టర్న్ ఘాట్స్. తర్వాత లాటిట్యూడ్ ఫ్రెండ్స్. లాటిట్యూడ్ అంటే హైట్ వెస్ట్రన్ ఘాట్స్ ఎక్కువ ఫ్రెండ్స్. చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా రాస్తాను నేను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా రాస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏజ్ చూసుకుంటే ఈస్టర్న్ ఘాట్స్ ఈజ్ హయ్యర్ దాన్ వెస్ట్రన్ ఘాట్స్. చూడండి ఫ్రెండ్స్, ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఏజ్లో ఈస్టర్న్ ఘాట్స్ అనేవి హయ్యర్, వెస్ట్రన్ ఘాట్స్ తక్కువ, అంటే కొంచెం తక్కువ అనమాట. నెక్స్ట్ ఏంటంటే లాటిట్యూడ్ ఫ్రెండ్స్. లెంత్ కాదు, లాటిట్యూడ్. ఇది లెంత్. లాటిట్యూడ్ అంటే ఫ్రెండ్స్ హైట్ అనమాట. జనరల్గా ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కువ హైట్. సారీ ఫ్రెండ్స్, వెస్ట్రన్ ఘాట్స్ హైట్ ఎక్కువ ఫ్రెండ్స్. తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ హైట్ తక్కువ. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, లెంత్కి వచ్చేసి వెస్ట్రన్ ఘాట్స్ లెంత్ ఎక్కువ ఫ్రెండ్స్, ఈస్టర్న్ ఘాట్స్ లెంత్ తక్కువ ఫ్రెండ్స్. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది మీకు కన్ఫామ్గా ఒక బిట్ అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు నోట్ చేసుకోండి. అంటే నేను రఫ్గా రాసుకున్నాను, పాయింట్ వైజ్ రఫ్గా రాసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది 1-2 సార్లు వినండి ఫ్రెండ్స్. విని నోట్స్ తీసుకోండి. నోట్స్ తీసుకున్న తర్వాత మీరు ఒరిజినల్ సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోండి ఒకసారి. సిలబస్ మీకు అర్థం అవ్వకపోతే ఈ సిలబస్లోని పాయింట్స్ ఒకసారి రెఫర్ చేసుకొని మీకు ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా క్లియర్గా రాసుకోండి ఫ్రెండ్స్. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఈజీగా చదువుకోవడానికి అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఎలా అయితేనేమి మనకు ఆ సిలబస్
అర్థం అవ్వాలి. అర్థమయ్యి మనం చదువుకోగలిగితే సరిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీకు యూపీఎస్సీలో జియోగ్రఫీ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, బాగా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఏపీఎస్సీ గ్రూప్ 1 కానీ టీజీపీఎస్సీ గ్రూప్ 1. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక సబ్జెక్ట్ ఉంది ఫ్రెండ్స్, అది ఎకానమీ జనరల్గా చూసుకుంటే యూపీఎస్సీలో తక్కువ ఉంటుంది కంపేర్ టు ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అక్కడ ఏంటంటే ఇన్డెప్త్ ఇండియా గురించి చదువుతాం, మీకు ఇక్కడ ఇన్డెప్త్ ఇండియా గురించి చదవాలి, ఏపీ గురించి చదవాలి ఫ్రెండ్స్. మీకు జియోగ్రఫీ చూసుకుంటే సబ్జెక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, అంత వ్యాస్ట్ సబ్జెక్ట్ ఏం కాదు. అంటే వ్యాస్ట్ అంటే మీరు ఈ ఎగ్జామ్ పరిధికి అయితే పెద్ద వ్యాస్ట్ కాదన్నమాట. అదే మీరు జియోగ్రఫీ సబ్జెక్ట్ చదువుకుంటే అది ఓషన్, దాని ఏ సబ్జెక్ట్ అన్నా ఓషన్ లెక్క ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఏ డైరెక్షన్లో ఇప్పుడు ఓషన్ ఉంది, మన దగ్గర నావిగేటర్ కాంపస్ లేకపోతే మనం ఏ డైరెక్షన్ వెళ్తున్నామో తెలియదు కదా. సేమ్ ఏంటంటే మనకి సిలబస్ కాపీ అనేది ఒక కాంపస్ అనమాట. ఆ కాంపస్ని మనం పట్టుకొని ఏ డైరెక్షన్ వెళ్తున్నామో మనకు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్కడి నుంచి విండ్ వస్తుంది అంటే ఎక్కడి నుంచి ఇప్పుడు విండ్ బాగా ఎక్కువ మనకు ఆపోజిట్ డైరెక్షన్ వచ్చిందనుకో ఫ్రెండ్స్, ఏమవుతాం మనం స్పీడ్ తగ్గిపోతుంది. మనం ఏంటంటే అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం ప్రాపర్గా చూసుకోకపోతే మనకి ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియకపోతే మనం స్పీడ్గా రాయలేం. సో మనకి ఇక్కడ ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మనం పూర్తి స్థాయిలో మనం అవగాహన తెచ్చుకుంటే అదే విండ్ ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ నుండి పుష్ చేసిందంటే మనం ఏమవుతాం ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతాం కదా. సేమ్ అలాగే ఏంటంటే మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఒకసారి అనలైజ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి కొంచెం పుష్ వస్తుంది ఫ్రెండ్స్, మనకి ఎక్కడి నుంచి ఏమొస్తున్నాయన్నది తెలుస్తుంది. అదే ఇప్పుడు మన దగ్గర కాంపస్ ఉండి విండ్స్ ఏ విధంగా వస్తున్నాయన్నది తెలిస్తే మనకి ఈజీగా మన టార్గెట్ రీచ్ అయిపోతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంత డీటెయిల్డ్గా ఇన్స్టిట్యూషన్స్లో కూడా చెప్పరు ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా సబ్జెక్టు చెప్పేసి పీడిఎఫ్లు ఇచ్చేసి మమ్మ అనిపించేస్తారు ఫ్రెండ్స్. ఆ మమ్మ అనిపించడం వల్ల ఏంటంటే ఈ టార్గెటెడ్ ఈ ప్రిపేర్ అయ్యే ఆ యాస్పిరెంట్స్ ఏమవుతారంటే కొంచెం సందిగ్ధతలో పడిపోతారు ఫ్రెండ్స్. అంటే కొంచెం ఒక రకమైన ఏంటంటారు కన్ఫ్యూజన్లో పడిపోయి ఎలా చదువుకోవాలి ఏం చదువుకోవాలి పూర్తి స్థాయిలో తెలియక వాళ్ళ ఎగ్జామ్ కొంచెం ఇబ్బంది అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పొజిషన్లోనే నేను వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే పార్ట్ బి చూడండి ఫ్రెండ్స్. పార్ట్ బి ఎకనామిక్ జియోగ్రఫీ ఫ్రెండ్స్. జనరల్గా మనం చూడండి ఫ్రెండ్స్, మీకు లాజిక్ ఏంటంటే మనం జియోగ్రఫీ పూర్తి స్థాయిలో నేర్చుకోగలిగితే ఎకానమీ మీద గ్రిప్ వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్. తర్వాత హిస్టరీ మీద గ్రిప్ వస్తుంది ఫ్రెండ్స్. సెకండ్ ఫ్రెండ్స్ మీకు హిస్టరీ మీద గ్రిప్ వస్తుంది. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద కూడా గ్రిప్ వస్తుంది ఫ్రెండ్స్. హిస్టరీ, ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ రెండిట్ల మీద మనకి ఈ మూడిట్ల మీద మనకి ఒక ట్రయాంగిల్ అనుకుంటే కరెంట్ అఫైర్స్ వీటి నుంచి ఎక్కువ అడుగుతారు ఫ్రెండ్స్. ఎక్కువ హిస్టరీ అనేది స్టాటిక్, ఎకానమీ చూసుకున్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూసుకున్న కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. 90% కరెంట్ అఫైర్స్ ఉన్న 10% స్టాటిక్ అడుగుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకోండి జియోగ్రఫీ బెస్ట్ బ్లెండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్, బెస్ట్ బ్లెండ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం జియోగ్రఫీలో కాన్సెప్ట్స్ చూస్తాం, నెక్స్ట్ ప్లేసెస్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవి రీసెంట్ జనరల్గా గ్రూప్స్కి వచ్చేసరికి 1 ఇయర్లో జరుగుతున్న రీసెంట్ ఈవెంట్స్లో ఇంటర్నేషనల్ అవ్వచ్చు, నేషనల్ అవ్వచ్చు, భారతదేశంలో అవ్వచ్చు, ఏపీలో అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ అవ్వచ్చు. అక్కడ ఉన్న స్పెసిఫిక్ ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 3 months బ్యాక్ నుంచి మనకి యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ యూపీఎస్సీలో అడిగారు ఫ్రెండ్స్ అది క్వశ్చన్. అదే క్వశ్చన్ మళ్ళీ ఏపీఎస్సీలో కూడా అడగచ్చు. అంటే కొంచెం మార్చి అడిగే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో నేను ఏం చెప్తున్నానంటే లాజిక్ ఒకటే ఫ్రెండ్స్. లాజిక్ ఏంటంటే మనం జియోగ్రఫీ మీద ఖచ్చితంగా పట్టు అంటే గ్రిప్ సంపాదించుకోగలిగితే ఇది చాలా ఈజీ అయిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత హిస్టరీ అనేది ఏంటంటే మనకి జియోగ్రఫీ తెలిసినప్పటికీ ఒక 30% జియోగ్రఫీ తెలిస్తే మిగిలిన 70% హిస్టరీ క్రొనాలజికల్గా చదువుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ హిస్టరీ గురించి నేను నెక్స్ట్ వీడియో తీస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు చిన్న పుష్ వస్తుంది.
పుష్ వచ్చిన తర్వాత మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఫ్రెండ్స్. సిలబస్ అనేది మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీ అంతా మీరే చదివేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఎక్కడికో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 60,000 70,000 ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ అయితే 1 lakh కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్. ఆ ఫుడ్ బాగోదు, హాస్టల్లో ఫుడ్. ఎందుకంటే నేను సఫర్ అయ్యాను ఫ్రెండ్స్. నేను సఫర్ అయ్యి ఇవన్నీ నేర్చుకోవడానికి నేను 2 years 3 years సఫర్ అయ్యాను ఫ్రెండ్స్. విపరీతంగా సఫర్ అయ్యాను, హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఎక్కడ రిసోర్సెస్ మనకి అవైలబుల్ ఉన్నాయో, ఆన్లైన్ అయితే ఆన్లైన్ బెస్ట్ రిసోర్సెస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మన దగ్గర అమౌంట్ లేకపోయినా, అంటే మన దగ్గర ఫైనాన్షియల్ క్యాపబిలిటీ లేకపోయినా యూపీఎస్సీ క్రాక్ చేయొచ్చు, ఏపీఎస్సీ క్రాక్ చేయొచ్చు, ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి కావాల్సింది కరేజ్, బలం, దమ్ము, డబ్బు కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే బోల్డ్ మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేకపోయారు. నేను ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, డబ్బులు ఒక్కటే ఉంటే మనకి సరస్వతి అవ్వదు ఫ్రెండ్స్. మన దగ్గర పర్సివరెన్స్, నెక్స్ట్ ఏంటంటే మనకు ఒక పట్టుదల, కృషి, అంటే ఆ రెండు ఖచ్చితంగా ఉంటేనే మనం యూపీఎస్సీ లాంటి, ఏపీఎస్సీ గ్రూప్ 1 లాంటి ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్ని మనం క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. యూపీఎస్సీ అనేది ఇండియన్ వైడ్, ఏపీఎస్సీ అనేది స్టేట్ వైడ్. సేమ్ రెస్పాన్సిబిలిటీ రోల్స్ కూడా ఒకటే. కాకపోతే కొంచెం యూపీఎస్సీకి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి కొంచెం డీప్ రూటెడ్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు ఒక 60 to 70% మనం సబ్జెక్ట్ చదువుకుంటే ఆ పైపైన కాదు, అంటే ఇప్పుడు 30 to 40%. అదే మనం కొంచెం 60 to 70 అంటే మనం హాఫ్ ఆఫ్ ది అబోవ్కి వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్. అదే యూపీఎస్సీకి వెళ్తే దగ్గర 100కి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఆ సబ్జెక్ట్ మీద మనకి 100% గ్రిప్ ఉంటేనే మనం వాడిచ్చే క్వశ్చన్లు రాయగలుగుతాం. ఎందుకంటే యూపీఎస్సీలో హెవీ కాంపిటీషన్ ఉంటుంది ఫ్రెండ్స్. మనతో పోటీ పడే వాళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వస్తారు ఫ్రెండ్స్ యూపీఎస్సీకి, కంపేర్టివ్లీ ఏపీఎస్సీ. ఎందుకంటే యూపీఎస్సీ అనేది ప్రతి స్టేట్ నుండి మెరిట్ మైండ్స్ వస్తాయి. అదే మన ఏపీఎస్సీ చూసుకుంటే ఏపీలోనే మెరిట్ మైండ్తో మనం పోటీ పడాల్సి వస్తుంది. అదొకటి గమనించుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సిలబస్లోకి వెళ్దాం. తర్వాత రిసోర్సెస్, ఇండస్ట్రీస్, హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంఎస్ఎంఈలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. అవి హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్ కింద కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎలా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మైక్రో ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. అంటే పికిల్స్ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే పేపర్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ మైక్రో ఎంటర్ప్రైజెస్ కింద వస్తాయి ఫ్రెండ్స్. వాటి నుండి మైక్రో ఎంటర్ప్రైజెస్ నుంచి మ్యాక్రో, తర్వాత ఇలా మ్యాక్రో నుంచి కూడా పెద్ద కంపెనీలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది. వాళ్ళు చిన్న ఇండస్ట్రీ పెట్టుకొని వాటిలోని ఆ ఇండస్ట్రీలోని గ్రోత్ని చూసి అలా డెవలప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎంఎస్ఎంఈ అనేది ఒక అద్భుతమైన స్కీమ్ ఫ్రెండ్స్, చాలా మంచి స్కీము. ఈ స్కీమ్ ఉండడం వల్ల చాలామంది బెనిఫిట్ అవుతున్నారు ఫ్రెండ్స్. మన భారతదేశం కూడా సావరెన్ కంట్రీ కింద, అంటే పీపుల్స్ దగ్గర ఎక్కువ మనీ రావడానికి గల కారణం ఏంటంటే ఎంఎస్ఎంఈ ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న చితక వ్యాపారాలే ఆర్థిక వ్యవస్థని నిలబడతాయి ఫ్రెండ్స్. కంపేర్ టు పెద్ద వ్యాపారాలు అనేవి గుత్తాధిపత్యం, అంటే ఒకే కుటుంబానికి లేకపోతే ఒకే వ్యక్తికి సంబంధించి ఉంటాయి ఫ్రెండ్స్. అదే ఎంఎస్ఎంఈలు అలా కాదు. మష్రూమింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అంటే పుట్టగొడుగులు లేచినట్లు వేస్తాయి ఫ్రెండ్స్. అందులో చాలా ఎక్కువ సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వకపోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్, ఒక ఐడియా అనేది ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక ఎంటర్ప్రినర్షిప్ అనేది బిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ తర్వాత ఇండియన్ జియోగ్రఫీ ఫ్రెండ్స్. చూడండి, ఇండియన్ జియోగ్రఫీ, అగ్రికల్చరల్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫారెస్ట్రీ, తర్వాత హ్యూమన్స్ మీద ఏ విధమైన ఎఫెక్ట్ జరుగుతుంది, వెయిట్ గెయిన్ ఇండస్ట్రీ, వెయిట్ లాస్ ఇండస్ట్రీ, ఫుడ్ గెయిన్ ఇండస్ట్రీ, ఫుడ్ లాస్ ఇండస్ట్రీ, ఇవన్నీ టెక్నికల్ ఫ్రెండ్స్. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ సోషల్ జియోగ్రఫీ ఫ్రెండ్స్. చూడండి, సోషల్ జియోగ్రఫీ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు
పర్టికులర్ ఏరియాలోని పాపులేషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్రెండ్స్? ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది పాపులేషన్ ఉన్నారు దాన్ని బట్టి ఆ పాపులేషన్ డెన్సిటీ డిఫైన్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. అలా పాపులేషన్ డెమోగ్రఫీకి డివిడెంట్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే అందులోనే ఎంతమంది పీపుల్ అనేవారు లిటరేట్ అయ్యారంటే అక్షరాస్యతులు అయ్యారు, ఎంతమంది పీపుల్ ఇల్లిటరేటర్గానే ఉండిపోయారు. నెక్స్ట్ ఎంతమంది జాబ్ చేస్తున్నారు, ఎంతమంది అన్ఎంప్లాయిడ్గా ఉండిపోయారు. తర్వాత పావర్టీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. తర్వాత హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేవి కూడా, అంటే అర్బన్లో ఎవరున్నారు, రూరల్లో ఎవరున్నారు, సెమీ అర్బన్లో ఎవరున్నారు అని కూడా క్లాసిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ద్వారా. నెక్స్ట్ సోషల్ జియోగ్రఫీలోనే క్యాస్ట్ చూడండి ఫ్రెండ్స్. క్యాస్ట్ తర్వాత ట్రైబల్, రిలీజియన్, లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్. అర్బన్ మైగ్రేషన్ ఫ్రెండ్స్, అంటే రూరల్ నుంచి ఎంప్లాయ్మెంట్ కోసం అర్బన్కి వెళ్ళిపోయే వాళ్ళ శాతం కూడా పెరిగిపోతుంది కదా ఫ్రెండ్స్. రూరల్లో అగ్రికల్చరల్ మీద డిపెండ్ అవుతారు. అగ్రికల్చర్లో ఉన్న మేజర్ డిఫాల్ట్ ఏంటంటే అది అగ్రికల్చర్ అనేది క్లైమేటిక్ ఫ్యాక్టర్. ఇప్పుడు పొల్యూషన్స్ అవి పెరిగిపోవడం వల్ల ఏంటంటే ఆ క్లైమేట్స్ మీద కూడా ఇంపాక్ట్ జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అంటే ఎంతమంది అక్షరాస్యతలు ఉన్నారు, తర్వాత ఎంతమంది నిరక్షరాస్యతలు ఉన్నారు అనేది మనం ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ ద్వారానే తెలుసుకుంటాం ఫ్రెండ్స్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, బయోజియోగ్రఫీని మనం ఆల్రెడీ పేపర్ స్టార్టింగ్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. బయోజియోగ్రఫీని మీకు ఒకసారి ఉన్నాను ఫ్రెండ్స్, చూపెడతాను. మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసుకున్నాం. అదే ఇది ఫ్రెండ్స్ బయోజియోగ్రఫీ. ప్లాంట్స్ ప్లానెట్స్ ఒకసారి ఉన్నాను ఫ్రెండ్స్, మీకు చూపెడతాను. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫ్లోరా ఫౌనా మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, దీనికి ఎక్స్టెన్షనే ఈ పాయింట్ ఫ్రెండ్స్. బయోజియోగ్రఫీ దానికి ఎక్స్టెన్షనే ఈ పాయింట్ ఫ్రెండ్స్. బయోజియోగ్రఫీ యానిమల్ గురించి, వెజిటేషన్ గురించి, వైల్డ్ లైఫ్ గురించి. జనరల్గా హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది? హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్ గురించి మనం ఆల్రెడీ న్యూస్లో చూస్తున్నాం ఫ్రెండ్స్. కోతులు ఇంట్ల మీదకి వచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే ఈ అడవి ఏనుగులు పంట పొలాల్లోకి రావడం. ఎందుకు వస్తుందంటే ఫ్రెండ్స్, అక్కడ మనం అడవిని ఆక్రమించేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మనుషులు ఏం చేస్తున్నారంటే అడవిని ఆక్రమించేసుకోవడం వల్ల ఆ యానిమల్ యొక్క హ్యాబిటేషన్ న్యాచురల్ హ్యాబిటేషన్ దెబ్బతినడం వల్ల ఏమవుతున్నాయంటే, అడవులు ఆక్రమించేసుకుంటే అక్కడ వాటికి ఫుడ్ దొరకదు ఫ్రెండ్స్. ఫుడ్ దొరక ఏమవుతున్నాయి, ఇది జనసాంద్రత ఎక్కువ, జనాల్లోకి ఊర్లోకి వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. అవి ఊర్లోకి వచ్చేయడం వల్ల వాటిని కొట్టి చంపేయడం, లేకపోతే అవే వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళని చంపడం, అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. దాని గురించి మనం డీటెయిల్గా చదువుకోవాలి. జనరల్గా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ప్రాజెక్ట్ హనుమ అనే మీరు చూసే ఉంటారు. అంటే మన కోస్టల్ ఏపీలో అవ్వచ్చు, ఈ కోస్టల్ ఏపీలోనే అంటే విశాఖపట్నం నుంచి ఈ తుని దాటిన తర్వాత అది నిడదవోలు ఆ ప్రాంతం వరకు ఈ కోతులు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ కోతుల్ని ప్రాజెక్ట్ హనుమ ద్వారా కంట్రోల్ చేయాలని చూస్తున్నారు ఫ్రెండ్స్. స్టెరిలైజ్ చేసి, అంటే దాని యొక్క ఫెర్టిలిటీని తగ్గించి ఆ పాపులేషన్ తగ్గించగలిగితే, అంటే పూర్తిగా లేకుండా కాదు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే మనం ముందు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి జీవి ఎన్విరాన్మెంట్కి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. అది మనం చదువుకునే కొద్దీ తెలుస్తుంది. ఏ జీవి ఎన్విరాన్మెంట్కి ఉపయోగం లేకుండా పుట్టదు ఫ్రెండ్స్. ప్రతి జీవి ఎన్విరాన్మెంట్కి ఉపయోగపడుతుంది. బట్ ఒక మనిషి తప్ప. మనిషి ఏం చేస్తాడు, మనిషికి కూడా అంత జ్ఞానం లేకపోతే ఎన్విరాన్మెంట్కి ఉపయోగపడతాడు, జీవించి అతని ఎక్స్పైర్ అయిపోతాడు కూడా. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, అత్యాశకు పోయి రిసోర్సెస్ అన్నిటిని వాడేస్తున్నాడు ఫ్రెండ్స్. అయ్యి నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్, అంటే మనం మళ్ళీ రీజనరేట్ చేసుకోలేని రిసోర్సెస్ని వాడేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ జనరేషన్కి ఆ రిసోర్సెస్ ఉంటాయంట,
ఇప్పుడు సపోజ్ ఒక 50 ఇంకొక 50 ఇయర్స్లో పెట్రోల్ డీజిల్ కూడా దొరకదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేది లిమిటెడ్ రిసోర్సెస్, మనం ఇప్పటికే వాడేసాం చాలావి. ఒక 70% వరకు 60-70% వాడేసాం ఫ్రెండ్స్. మిగిలిన 30-40% తగ్గిపోవడానికి ఎంతో టైం లేదు ఫ్రెండ్స్. నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఒక 20-25 ఇయర్స్లో ఈ క్రూడ్ ఆయిల్ అవి తగ్గిపోతాయి ఫ్రెండ్స్, పూర్తిగా పోతాయి. ఈ నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇవి చెత్త నుండి సంపద అంటున్నారు కదా ఫ్రెండ్స్, అవే వేస్ట్ టు వెల్త్, దాని మీద ఎక్కువ అవకాశాలు చూసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఎలక్ట్రిసిటీనే మనం దేంతోనైనా జనరేట్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. సోలార్ అవ్వచ్చు, విండ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఈ స్పీషీస్ యొక్క స్టేటస్ కేటగిరీ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఆ స్పీషీస్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లాసిఫై చేశాడు. వీటి గురించి మాత్రం చదువుకుంటే సరిపోద్ది. జనరల్గా యూపీఎస్సీలో ఫిషెస్ గురించి వాటి గురించి ఇస్తాడు. మెమల్స్ అంటే పాలిచ్చే జంతువులు. మీకు గబ్బిలో ఉంది ఫ్రెండ్స్, బ్యాట్ కూడా మెమల్లోకి వస్తుంది, ఒకసారి మీరు నెట్లో చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే బర్డ్స్, మమ్మిల్స్ అనేవి గబ్బులు అనేది ఎగిరినప్పటికీ బర్డ్స్లోకి రాదు ఫ్రెండ్స్, అది మెమల్స్లోకి వస్తుంది. అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ రెప్టైల్స్ అంటే పాములు. తర్వాత ట్రీస్ అండ్ ఫ్రెండ్స్, ట్రీస్ అండ్ ప్లాంట్స్, ఇవి ఫ్లోరా. ఇది ఫ్లోరా. ఇది ఫ్లోరా, ఇది ఫౌనా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు బెటర్ టు టేక్ ఏ నోట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక ఎంటీ పేపర్ కానీ ఎంటీ బుక్ కానీ తీసుకొని మీరు నేను చెప్పిన సిలబస్ చూసుకుంటాను. అంటే నాకు తెలిసి కొంచెం కష్టం మీకు అర్థం అవ్వడం, అంటే ఈ లాంగ్వేజ్ ఈ రాయడం నేను అర్థం అవ్వడం కొంచెం కష్టం. మీరు ఏం చేస్తారంటే నేను చెప్పింది రాసుకోండి ఫ్రెండ్స్. రాసుకొని ఒరిజినల్ సిలబస్ కాపీ చూసుకొని మీరు దగ్గర పెట్టుకొని చదువుకోండి ఫ్రెండ్స్. మీకు చాలా కేక్ వర్క్ అయిపోద్ది ఫ్రెండ్స్, చాలా సింపుల్ అయిపోద్ది. ఎందుకంటే మనకి ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఏ సర్వీస్ అన్నా కొట్టచ్చు ఫ్రెండ్స్. చిన్న మోటివేషన్ గైడెన్స్ ఉంటే కొట్టచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అందుకే ఈ వెహికల్స్ని తీసుకురావడానికైనా పర్యావరణాన్ని రక్షించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు గవర్నమెంటు ప్రజలు కలిస్తేనే ఆ ప్రాసెస్ అనేది ఫుల్ ప్లెజ్డ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హీట్, క్లౌడ్స్, రైన్స్, హ్యూమిడిటీ అంటే తేమ, వాతావరణంలో తేమ ఎంత ఉంది అనేది. రైన్ రెగ్యులర్గా పడుతుందా, ఇర్రెగ్యులర్గా పడితే క్రాప్ మీద ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే హీట్, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల హీట్ పెరిగిపోతుంది. తర్వాత క్లౌడ్స్ ఫ్రెండ్స్, క్లౌడ్స్ కూడా ఇర్రెగ్యులర్ ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్, అంటే ఫామ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్లీ ఒకసారి ఫామ్ అయిపోయి ఒకసారి ఎంతకి ఫామ్ అవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. తర్వాత స్పెషల్ వెదర్ ఫినామినా ఫ్రెండ్స్, ఇది క్లైమటాలజీలోకి వస్తుంది ఫ్రెండ్స్. స్పెషల్ వెదర్ ఫినామినా అనేది క్లైమటాలజీలోకి వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత జియోఫిజికల్ ఫినామినా అనేది జియోమార్ఫాలజీలోకి వస్తుంది ఫ్రెండ్స్. జియోఫిజికల్ ఫినామినా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఫ్రెండ్స్, ఇది యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జియోఫిజికల్ ఫినామినా ఇది కూడా డైరెక్ట్ యూపీఎస్సీ మెయిన్స్లో డైరెక్ట్ పాయింట్ ఇలాగే అడుగుతారు ఫ్రెండ్స్. ఎర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, ఫ్లాష్ ఫ్లోడ్స్, అవి ఎక్కడ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. ఈ 3 విధాలుగా చదువుకుంటే మనం ఈ క్వశ్చన్ ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వం ఫ్రెండ్స్, అది మాత్రం పక్క గుర్తుపెట్టుకోండి. తర్వాత సైక్లోన్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రాపికల్ సైక్లోను,
సెమీ ట్రాపికల్ సైక్లోన్, ఇలా సైక్లోన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైక్లోన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ సైక్లోన్స్ ఏ విధంగా కాజ్ అవ్వడానికి గల రీజన్స్, నెక్స్ట్ ఆ కాజ్ అయిన తర్వాత ఏ విధంగా మనం మిటిగేట్ ఏ విధమైన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం. మనం సైక్లోన్స్ ఆపలేం ఫ్రెండ్స్, మనం ఆపలేం అసలు సైక్లోన్స్ని. అవిని డిటెక్ట్ చేసి మనం ఫర్దర్ ముందు చర్యగా మనం ఒక సెక్యూర్ ప్లేస్కి వెళ్ళడమో లేకపోతే ఒక షెల్టర్ అనేది మనం క్రియేట్ చేసుకోవడమో జరుగుతుంది. కానీ మనం సైక్లోన్ యొక్క ఇంటెన్సిటీని తట్టుకోలేము, ఆపలేము. చాలా కష్టం ఫ్రెండ్స్ సైక్లోన్ ఆపలేం. కాకపోతే కొంచెం మనం సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల మనం మేనేజ్ చేసుకోగలం. నెక్స్ట్ తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్టర్ క్రైసిస్ ఆర్ బిఫోర్ కాజ్. అంటే మనకి వస్తుంది అని తెలియగానే ఏ విధమైన మెజర్స్ తీసుకుంటాం, తర్వాత వచ్చిన తర్వాత డ్యామేజ్ అయిన తర్వాత ఏ విధమైన మెజర్స్ చేసుకుంటాం అనేది మేనేజ్మెంట్ ఫ్రెండ్స్. చూడండి తర్వాత నేమింగ్, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కరెంట్ అఫైర్స్లో ఉంటుంటుంది. జనరల్గా హుదూద్ 2015లో వచ్చింది ఫ్రెండ్స్. 2015లోనే 2014-15లోనే వచ్చింది ఫ్రెండ్స్. ఆ హుదూద్కి ఎవరు పెట్టారు పేరు, ఎందుకు పెట్టారు, ఎక్కడ ఆరిజినేట్ అయింది అనేది కూడా మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. అంటే హుదూద్ అనే నేను చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, మాది విశాఖపట్నం దగ్గర కాబట్టి. నెక్స్ట్ చూడండి నేమింగ్, మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్లో ఏంటంటే ఇండియా రోలు, మన భారతదేశం రోలు ప్రపంచంలో ఏ స్థాయిలో ఉంది అనేది కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్. EIA ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఇది వన్ ఆఫ్ ద స్కీమ్ ఫ్రెండ్స్. మనం పర్యావరణాన్ని ఎంతవరకు కాపాడుతున్నాం, ఎంతవరకు నాశనం చేస్తున్నాం అనేదాన్ని అసెస్ చేయడమే ఫ్రెండ్స్. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ ఫ్రెండ్స్. దీన్ని ప్రాపర్గా మనం చేయడం వల్ల ఏంటంటే మనం ఎన్విరాన్మెంట్ని కాపాడగలుగుతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడితో సిలబస్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి మన యొక్క రిసోర్సెస్ చూపించాలి ఫ్రెండ్స్. మనం అది చూపించే స్థితిలో ఉంటామా లేదా అనేది కూడా నాకైతే డౌట్గానే ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని రిసోర్సెస్ అనేవి మనం రీజనరేట్ చేయలేం ఫ్రెండ్స్. అసలు రీజనరేట్ చేయడం, రీస్టోర్ చేయలేం, ఏమీ చేయలేం ఫ్రెండ్స్. అవి ఎక్స్టెండ్ అయిపోతే ఎక్స్టెండ్ అయిపోయినట్టే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే నిన్న చిన్నతనంలోనే మా ఊరు పంట కాలువల్లోనే చేపలు ఎక్కువ ఉండే ఫ్రెండ్స్. ఇక్కడ మా దగ్గరలో ఉన్న మత్స్యకారులు, అంటే ఆ చేపలను పట్టుకొని జీవించే వాళ్ళు చాలామంది ఉండేవారు ఫ్రెండ్స్. ఆ చేపలను పట్టుకొని బతికేవారు. నెక్స్ట్ నేను హార్డ్లీ ఒక 6-7 ఇయర్స్ దగ్గర నుంచి ఒక్క చేప కూడా దొరకట్లేదు ఫ్రెండ్స్ అక్కడ ఆ కాలువల్లో, పంట కాలువల్లో. ఎందుకని నేను కొంచెం రీసెర్చ్ చేస్తే ఏంటంటారు అది యూట్రిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా దాంట్లో న్యూట్రియంట్స్ పెరిగిపోయి బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ తగ్గిపోయి చేపలు అనేవి అంతరించిపోయాయి ఫ్రెండ్స్. రేపు పొద్దున్న మనకి మన ఫర్దర్ జనరేషన్కి ఇక్కడ చేపలు ఉండేవంట అని ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా మనం చూపించలేం ఫ్రెండ్స్. ఎందుకంటే లేవు అక్కడ. నేను ఒక ఎగ్జాంపులే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాంటివి బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్లోరల్ అంటే మొక్క జాతులు అవ్వచ్చు, జంతు జాతులు అవ్వచ్చు, చాలా జాతులు అంతరించిపోతున్నాయి ఫ్రెండ్స్. డే బై డేలోనే ఒక్కొక్క జీవి అంతరించిపోయే స్థితికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అంత బయోడైవర్సిటీ అంత ఎండేంజర్డ్ స్థితిలో ఉంది. కాబట్టి మనం జియోగ్రఫీ గురించి చదువుకోవాలి ఫ్రెండ్స్. మనం అకౌంటబుల్గా ఉండాలి ఫ్రెండ్స్. అకౌంటబుల్గా ఉండడం వల్ల ఒక సమిష్టి కృషి వల్ల మన పర్యావరణాన్ని మనం కాపాడుకోగలుగుతాం. రేపు పొద్దున మన ఫర్దర్ జనరేషన్స్కి దాన్ని భద్రంగా ఇవ్వగలుగుతాం ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. మనం ఏంటంటే ఫస్ట్ ఈ విధంగా చదువుకోవడం వల్ల మనకి సింప్లిఫై అయిపోద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం సబ్జెక్ట్లో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఇన్వాల్వ్ అయిపోయి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవడం, వీటి వల్ల ఏంటంటే మనకి సబ్జెక్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ మన యొక్క లైఫ్ అనేది పర్పస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. పర్పస్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ లైఫ్కి. ఆ పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం వల్ల.